నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపైన తెలంగాణ రాష్ట్రంలో గుట్కా సంబంధించిన ఏ వస్తువు తయారు చేసినా వారిపైన వేటు వేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ఒక జీవోని కూడా విడుదల చేయడం జరిగింది. దీనితో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ గుట్కా తయారీకి సంబంధించి ఎక్కడ జరిగినా కూడా పోలీసులు అప్రమత్తంగా ఉంటారు, వారిపైన చర్యలు తీసుకుంటారు. వారికి ఇక కటకటాల పాలు చేసేందుకు అన్ని అస్త్రాలను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎందుకు అంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, ఈ గుట్కాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే చూయింగ్ చేస్తారో, నములుతారో వారికి క్యాన్సర్తో పాటు ఇతర అనేక రోగాలకు దారితీస్తుంది. కాబట్టి వీటిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధం కావడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవోను అమలు చేసింది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను ఈ జీవోలో వెల్లడించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా గుట్కాను తయారు చేయొద్దు అని చెప్పి పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ కనుక ఈ నిబంధనలు కావచ్చు, నియమాలను ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, వారిని కటకటాల్లోకి పంపిస్తాము అని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ఇక చూయింగ్ గమ్ అంటే ఏదైతే ఈ గుట్కాను చూయింగ్ చేయాలనుకుంటున్నారో, లేదంటే గుట్కాను తయారు చేయాలనుకుంటున్నారో వారిపైన కూడా పోలీసులు దృష్టి సారించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా ఏదైతే తయారు చేస్తున్నారో వారిపైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఉన్నారు. మరొక వైపు బహిరంగంగా ఇష్టానుసారంగా ఇటు ధూమపానం కావచ్చు, గుట్కాను చూయింగ్ చేస్తూ వారు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడే ఉమ్మడం, లేదంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్న పరిస్థితి ఉంది. వారిపైన కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించి చట్టాలు కూడా అమలు చేసేందుకు వెనకాడ బోమని పోలీసులు కూడా స్పష్టం చేస్తున్నారు.